ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ అంటే ఖమైనీ వారసుడు ఎవరుండాలి తానే నిర్ణయిస్తాను అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నాడు సార్. ఈ ట్రంప్ డిమాండ్ ఎంతవరకు సమర్థనీయం? ఖమేనీ మంచివాడా చెడ్డవాడా అన్న దాంతో సంబంధం లేకుండా ఖమేనీ ఇరాన్కు నాయకుడు. సో ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడర్ను అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? అందులో సుప్రీం రిలీజియస్ లీడర్ ఇస్ నాట్ జస్ట్ పొలిటికల్ అథారిటీ కాదు. అంటే ఇరాన్లో ఉండే వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఇరాన్లో ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఎలక్టెడ్ పార్లమెంట్ ఉంటుంది మజ్లిస్ అని, ప్యారలల్గా గార్డియన్స్ కౌన్సిల్ అని, మీకు రిలీజియస్ స్కాలర్స్ అసెంబ్లీ అని, సుప్రీం రిలీజియస్ లీడర్ అనే వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే అది ఇస్లామిక్ దేశం కనుక ప్రజలు ఎన్నుకున్న ఎలక్షన్స్ ఉంటాయి, ప్రజలు ఎన్నుకునే పార్లమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు. కానీ ఆ అభ్యర్థిని మళ్ళీ రిలీజియస్ స్కాలర్స్ యాక్సెప్ట్ చేయాలి. పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా ఈ రిలీజియస్ స్కాలర్స్ అసెంబ్లీ ఇది ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది చూడాలి. సో అందువల్ల అక్కడ రిలీజన్ ప్రభుత్వము కలిసి ఉంటుంది. అందుకే సుప్రీం రిలీజియస్ లీడర్ ఇరాన్ ప్రభుత్వాధినేత మాత్రమే కాదు, ఇరాన్ మతాధినేత కూడా. మరి ఈ ట్రంప్కు ఇరాన్లో ఉండే షియా ఇస్లాంకి ఏం సంబంధం అంటే, ఒకటి వేరే దేశ నాయకుడిని అంటే ఇరాన్ ప్రభుత్వ అధినేతను అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? ఇరాన్ ప్రజలు నిర్ణయించుకోవాలి. రెండు, అసలు పోనీ ప్రభుత్వాధినేత అనేది పక్కకు పెడదాం. ఇరాన్లో అతను షియా ఇస్లాంకు హెడ్. తన సంబంధం లేని షియా ఇస్లాం మతానికి ఎవరు అధినేత కూడా ట్రంప్ నిర్ణయిస్తారా? సో వాటికన్ సిటీలో పోప్ ఎవరు నేను నిర్ణయిస్తాను ఖమేనీ అంటే అంగీకరిస్తారా? ఇంకో మతం వాళ్ళు. సో అందువల్ల దానికి ఏమైనా కామన్ సెన్స్ ఉండి మాట్లాడడం, ఒక దేశాధినేత స్థాయిలో ఉండి ప్రభుత్వాధినేత నిర్ణయిస్తా అంటే అది ఇంటర్నేషనల్ లాకు విరుద్ధము, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, దాన్ని సామ్రాజ్యవాదం అంటాం, ఆధిపత్యవాదం అంటాం. సో రెజీమ్ చేంజ్ అనేది కరెక్ట్ కాదు. దేశ సార్వభౌమాధికారానికి గౌరవించాలి, ప్రాదేశిక సమగ్రతను, సావరినిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీని గౌరవించాలి అన్న పదాలతో మనం ఆన్సర్ చెప్పచ్చు. కానీ ఇక్కడ అది కూడా కాదు, లేదంటే కాలనైజేషన్ అంటారు దాన్ని. ఒక రకంగా వలస దేశంగా మార్చుకోవడం, నియో కాలనైజేషన్, ఇలాంటి పదాలతో పిలుస్తారు. ఇదైతే తమ సంబంధం లేని మతాధినేతను తాను నిర్ణయిస్తానంటే ఎవరైనా అంగీకరిస్తారా? సాధ్యమా? అప్పుడు రేపు ట్రంప్ అంటాడు భారతదేశంలో మీ మతాధిపతులను మేమే నిర్ణయిస్తాం, పీఠాధిపతుల్ని అంటే మనం ఒప్పుకుంటామా? అసలు తిరగబడ రచనం మీ శంకరాచార్యని ఎవరో మేమే నిర్ణయిస్తాం అనడం కోరు ట్రంప్ ఒప్పుకుంటామా? సో అందువల్ల ట్రంప్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇరాన్లో ఉండేటువంటి రెజీమ్ నాట్ జస్ట్ పొలిటికల్ రెజీమ్, ఇట్ ఇస్ రిలీజియస్ రెజీమ్. రిలీజియస్ సుప్రీం లీడర్ని నేను నిర్ణయిస్తానని ఏంటంటే నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల మీరు అంటే ఒక దేశంలో ఎలా జోక్యం చేసుకునే దానికి పరాకాష్ఠకు చేరుకోవడం కాదా, ఇది కామన్ సెన్స్ చెప్తోంది కదా. ఇక రెండవ డైమెన్షన్ ఏంటంటే, ఆల్రెడీ ఇరాన్ ఖమేనీ వారసుడైన ముస్తఫా ఖమేనీని తన వారసునిగా సుప్రీం రిలీజియస్ లీడర్గా ఎన్నుకున్నది. అది ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించలేదంటే, ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది, ఎవరు సుప్రీం రిలీజియస్ లీడర్ అయినా అతని పేరు ఏదైనా అతను ఎక్కడ దాక్కున్నా అతను చంపేస్తామని చెప్పేసి. అందువల్ల ఇప్పుడు ఖమేనీ వారసుడు ఎవరని తేలితే వెంటనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ ఖమేనీ వారసుని చంపేస్తాయి. అందుకే వాళ్ళు చెప్పడం లేదు. వాళ్ళు కావాలని దాన్ని బహుశా ఇప్పటికే ఆయన బాధ్యతలు కూడా చేపట్టి ఉండాలి, కానీ బయట ప్రపంచానికి ఫలానా వారు వారసుని చెప్పలేదు. మరి ఎవరు నాయకుడు లేనప్పుడు, సుప్రీం రిలీజియస్ లీడర్ ఎలా లేనప్పుడు ఇరాన్ ఎలా పనిచేస్తుంటే దానికి కూడా వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. అది మనం అంగీకరించకపోతే ఇస్లామిక్ రాజ్యాంగంలో ఏమని రాసుకున్నారంటే, ఒకవేళ సుప్రీం రిలీజియస్ లీడరే లేకపోతే 3 మెంబర్ కౌన్సిల్ రన్ చేస్తుంది అని. ఒకరు దేశ ప్రెసిడెంటు, 2 చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, 3వది మత రిలీజియస్ కౌన్సిల్ ఉంటుంది, దాన్ని గార్డియన్స్ కౌన్సిల్ అంటే వాళ్ళు నియమించిన ఒక రిలీజియస్ లీడర్. ఈ 3 కలిసి దేశాన్ని రన్ చేస్తారు అని ఆల్రెడీ మీకు ఇరాన్ రాజ్యాంగంలో ఉంది, అది జరుగుతుంది. అందువల్ల ఒక వారసుని ఆల్రెడీ ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రకటన మాత్రమే ఉండగా
ఒకవేళ ప్రకటిస్తే ఇజ్రాయెల్ చంపేస్తామంటుంటే ట్రంప్ నేను నిర్ణయిస్తా అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో అందువల్ల దేశ సవరిటీ అనే అంశమే కాదు, ప్రాక్టికాలిటీ కూడా లేదు కదా ఇక్కడ. సో ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే నువ్వు నిర్ణయిస్తావు, అక్కడ ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఫర్ ప్రాక్టికల్ పర్పసెస్ సావరిటీ వదులుదాం, రిలీజియన్ డైమెన్షన్ కూడా వదిలేద్దాం, కామన్ సెన్స్ కూడా వదిలేద్దాం. పోనీ మంచికో చెడుకో ట్రంపే నిర్ణయించాడు అనుకుందాం. ట్రంప్ నిర్ణయించిన వ్యక్తి ఇరాన్ ప్రజల విశ్వాసం పొందకపోతే ఇరాన్ ఎలా నడిపించగలుగుతాడు? అది ప్రాక్టికల్ అసాధ్యమా? సో అది ఏ రకమైనటువంటి అరాచకత్వానికి, అంతర్యుద్ధానికి దారితీస్తుంది అనేది కూడా ఇంకో డైమెన్షన్ కదా. ఇప్పుడు మీకు వెనజులాలోనే నికోలస్ మదురో వారసుడు ఎవరు అని చర్చ వచ్చినప్పుడు మెరియా కరీనా మచాడో వచ్చి దాని నోబెల్ బహుమతి ట్రంప్కి ఇచ్చేసి గోల్డ్ మెడల్ ఇచ్చేసి నన్ను అక్కడ పెట్టు ప్రెసిడెంట్గా అని చెప్పింది. ఏమన్నా ట్రంప్ నీకంత బలం లేదు, సీన్ లేదు, పో అన్నాడు. మరి అంటే అర్థం ఏంటి? ఇరాన్ ప్రజల, ఆ దేశ ప్రజల విశ్వాసము లేకపోతే ఆ దేశాధినేతగా ఉన్నా లాభం లేదు అని ట్రంపే వెనుజులా విషయంలో చెప్పాడు. మెరియా కరీనా మచాడోకు నోబెల్ బహుమతి ఇచ్చారు, కానీ ట్రంప్ మాత్రం వెనుజులా ప్రెసిడెంట్ చేయలే. వెనుజులా ప్రెసిడెంట్గా అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన డెల్సీ రోడ్రిగ్స్ ఉన్నారు. అని మరి వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆ దేశ ప్రజల విశ్వాసం పొందకుండా నువ్వు ఆ మత ప్రజల విశ్వాసం పొందకుండా బయట వాడు ఎవరినో నియమిస్తే అది ఇంకా అరాచకత్వం పేలి మొత్తం సమాజమే నాశనం అయ్యే పరిస్థితికి రాదా? అందువల్ల ట్రంప్ ఇరాన్ ఎటువైపు తీసుకెళ్తున్నాడంటే ఒక రావణ కాష్టంగా మార్చాడు, దాన్ని మరింతగా మండిస్తున్నాడు. సో దీని ఇంప్లికేషన్స్ అమెరికాకు ఉంటాయి, ప్రపంచానికి ఉంటుంది.